ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి రద్దు చేయడంతో 6,800 మంది భవితవ్యం గందరగోళంలో పడింది. ఇందులో 788 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు వేరే యూనివర్సిటీకి బదిలీ కావాల్సిందే, లేదంటే అమెరికాలో చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. కాగా ఈ యూనివర్సిటీ తమ డిమాండ్లను అంగీకరిస్తే సానుకూలంగా వ్యవహరిస్తామని లేఖ రాసింది ప్రభుత్వ నిర్ణయాన్ని కక్షపూరిత చర్యగా అభివర్ణించింది హార్వర్డ్. కాగా ట్రంప్ ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ చెక్ పెట్టేసింది అక్కడ ఫెడరల్ న్యాయస్థానం. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీపై కక్షగట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే ఈ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్య దిగ్భ్రాంతికి గురి చేసింది. యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించినట్టు ప్రకటించింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ ప్రకటించిన ఈ నిర్ణయం హార్వర్డ్లోని దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును నేరుగా ప్రమాదంలో పడేస్తోంది. వీరిలో భారతదేశం నుంచి 788 మంది విద్యార్థులున్నారు. హార్వర్డ్ ట్రంప్ సర్కారుకు మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే ఫెడరల్ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం ఎస్ఈవిపి కింద అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధికారాన్ని రద్దు చేసింది. హార్వర్డ్ దాన్ని పునరుద్ధరించాలని భావిస్తే సంబంధిత పత్రాల్ని రూపొందించడానికి, ఇతర డిమాండ్లను తీర్చడానికి 72 గంటల సమయం ఇచ్చింది. హార్వర్డ్పై జరుగుతున్న విచారణలో భాగంగా తీసుకున్న చర్యలలో భాగంగా విదేశీ విద్యార్థుల నమోదును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది డిహెచ్ఎస్. ఈ మేరకు డిహెచ్ఎస్ కార్యదర్శి క్రిస్టి నోమ్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అధికారిక లేఖను పంపారు. పంపించారు. ఈ లేఖలో క్యాంపస్లోని విదేశీ విద్యార్థుల గురించి సమాచారం కోసం అమెరికా ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేకంగా క్యాంపస్లో జరిగిన నిరసనలకు సంబంధించిన క్రమశిక్షణ రికార్డులు, ఆడియో విజువల్ డాక్యుమెంటేషన్ని విశ్వవిద్యాలయం సమర్పించలేదని లేఖలో ఆరోపించింది. అలాగే హార్వర్డ్లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయటం వల్ల ఈ చర్య తీసుకున్నాం. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవటం ఓ హక్కు కాదు, అది ఓ అర్హత మాత్రమే అని తెలిపారు. అంతేకాక విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవటం, వారు చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది $1 బిలియన్ నిధులు సమకూర్చుకుంటున్నారు. ఇది హక్కు కాదు అని ఆమె పేర్కొన్నారు. ఎస్ఈవిపి హోదాను పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని 72 గంటల్లోనే తమ 6 డిమాండ్లను అంగీకరించాలని డిహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టి నోయం సూచించారు. ఆమె రాసిన లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. గత 5 ఏళ్లలో హార్వర్డ్లో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్లో లేదా బయట జరిపిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులన్నీ సమర్పించాలి. గత 5 ఏళ్లలో నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు పాల్పడిన ప్రమాదకర లేదా హింసాత్మక చర్యలకు సంబంధించిన రికార్డులను ఇవ్వాలి. నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు లేదా యూనివర్సిటీ సిబ్బందిని బెదిరిస్తే ఆ రికార్డుల్ని సమర్పించాలి. వలసేతర విద్యార్థులు క్యాంపస్లో లేదా బయట ఇతర హక్కులను హరించిన ఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు అందించాలి. గత 5 ఏళ్లలో హార్వర్డ్లో నమోదు చేసుకున్న వలసేతర విద్యార్థుల క్రమశిక్షణ రికార్డుల్ని ఇవ్వాలి. క్యాంపస్లో వలసేతర విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటే ఆ ఆడియో, వీడియో టేపులను ప్రభుత్వానికి సమర్పించాలని క్రిస్టి నోయం ఆదేశించారు. మరోవైపు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చెక్ పెట్టింది అక్కడి న్యాయస్థానం. నిధుల కోత విధించడం, విదేశీ విద్యార్థులను చేర్చుకోవటాన్ని రద్దు చేయడంపై యూనివర్సిటీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయమూర్తి అలిసన్ బరోస్ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు. తమ విద్యా సంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. ఎస్ఈవిపి వ్యవస్థ నుంచి విశ్వవిద్యాలయాన్ని తొలగించడం అనైతికమని, నిబంధనలు ఉల్లంఘించడం అవుతుందని హార్వర్డ్ తన తాజా పిటిషన్లో పేర్కొంది. ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కక్షపూరిత చర్యగా అభివర్ణించింది హార్వర్డ్ యూనివర్సిటీ. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమైందని వ్యాఖ్యానించింది. 140కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు పరిశోధనలకు ఆతిథ్యమిస్తూ ప్రపంచాన్ని వెలుగులో నింపేందుకు చేస్తున్న వారిని మా యూనివర్సిటీలో కొనసాగించేందుకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం అని హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య 6,800 మంది.
ఈ మొత్తం సంఖ్య యూనివర్సిటీలో చదువుతున్న వారిలో 27% సమానం. హార్వర్డ్ పాలన, పాఠ్యాంశాలు, సిబ్బంది, విద్యార్థుల భావజాలాన్ని నియంత్రించాలనే ప్రభుత్వ డిమాండ్లను తిరస్కరించడానికి యూనివర్సిటీ తన మొదటి సవరణ హక్కులు ఉపయోగించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందని హార్వర్డ్ తన పిటిషన్లో పేర్కొంది. ప్రభుత్వ చర్యతో అనేక అకాడమిక్ ప్రోగ్రాంలు, పరిశోధనా ప్రయోగశాలలు, క్లినిక్లు, యూనివర్సిటీ తరపున F1, J1 వీసాదారుల కోర్సులు ఒక్కసారిగా గందరగోళానికి గురైనట్టు తెలిపింది. తమకు వెంటనే ప్రభుత్వ చర్యల నుంచి ఉపశమనం కలిగించాలని హార్వర్డ్ తాజా పిటిషన్లో కోరింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం హార్వర్డ్లో చదువుతున్న 10,158 మంది విదేశీ విద్యార్థులు, స్కాలర్ల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. వీరిలో 788 మంది భారతీయులున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పొందే విషయంలో ఇబ్బందులేవీ ఉండవు. 2025-26 విద్యా సంవత్సరానికి హార్వర్డ్లో ప్రవేశం దొరికిన విదేశీ విద్యార్థులకు కూడా నిరాశ తప్పడం లేదు. వీరంతా ఇప్పుడు వేరే యూనివర్సిటీకి బదిలీ కావాల్సిందే, లేదంటే అమెరికాలో చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. తమ విద్యా సంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై నిర్ణయం మార్చుకోకపోయినా, కోర్టు నుంచి ఊరట లభించకపోయినా ఈ ఏడాది విదేశీయులకు ఇచ్చిన ప్రవేశాలన్నీ రద్దయినట్లే. ఇప్పటికే ఈ సెమిస్టర్తో డిగ్రీలు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేట్గా బయటికి రావచ్చు. కానీ ఒకవేళ చదువు మధ్యలో ఉన్నవారైతే మాత్రం తప్పనిసరిగా మరో ఇన్స్టిట్యూట్కు మారాల్సి ఉంటుంది, లేదంటే చట్టబద్ధమైన హోదాను కోల్పోతారు. హార్వర్డ్పై తాజా ఆంక్షలను వర్సిటీకి చెందిన దక్షిణాసియా విద్యార్థుల సంఘంతో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభావవంతులైన విద్యార్థులకు గమ్యంగా కొనసాగాలన్న ఆకాంక్ష అమెరికాకు బహుశా లేనట్టుగా ఉందని చైనా దుయ్యబట్టింది. హార్వర్డ్లో 1,203 మంది చైనా విద్యార్థులున్నారు. భారత విద్యార్థులపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్టు మన దౌత్య వర్గాలు తెలిపాయి. ప్రభావిత విద్యార్థులను చేర్చుకునేందుకు హాంకాంగ్లోని అత్యున్నత వర్సిటీలు ముందుకొచ్చాయి. వారికి అన్ని విధాలా సాయం అందిస్తామని SAA ప్రకటించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విద్యా సలహాదారు అజయ్ భుటోరియా తీవ్రంగా తప్పుబట్టారు. భారత విద్యార్థుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా ఏకంగా $900 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతోందని ఆయన గుర్తు చేశారు.